ఉంది, తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడు వచ్చిన సార్? మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. మీదానా హామీ? అవసరమైతే సారి వాడు తన అకౌంట్ నుంచి మన అకౌంట్ లోకి పూడుస్తాడు. వెళ్ళండి. அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு. ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. ఏయ్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ్రా మా డాడీ బాడీ? డాడీ బాడీయా? ఏయ్ ఏ డాడీ? వాళ్ళ డాడీదేగా, ఆల్రెడీ తగలబెట్టేశాం. సావిత్రిని ఎవరిలో ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూస్తుంటే కొత్త వాట కోసం వచ్చావా? చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఛీ! ఓహో, నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు కాదు, మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకు చెప్తాను. ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పవరకు మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది, అది తీసుకొని మీ చేతిలో పెట్టండి. దొంగల్ని ఎలా నమ్మేది? హలో మేడం, మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి. మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఉండండి మేడం. నీ అబ్బా, ఒక దాంతో ఏగలకి వస్తున్నావు, ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా, తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. రేయ్ నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మ, అయితే వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎక్కడ చూసావు? ఒరే, ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా? నీ అబ్బా, ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం, మా ఆసుపత్రి కేసు. ఓ, మనం పూసుకున్నాం. సారీ బేబీ, సారీ. దొంగ. వదలండి డాడీ, జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను. I'll kill that bastards. ఏ డాక్టర్, నువ్వు మనిపెట్టిన అమ్మాయి ఎక్కడ? బెడ్ నెంబర్ 4 లో లేదా? ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు, 6 నెలల వరకు కోమలోంచి బయటికి రాదన్నావు. నిజం? మై గాడ్, ఎలా తప్పించుకుందో తెలియట్లేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేశారో అదన్నా తెలుసా? ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం? పేమెంట్ అడిగితే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు. వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి. ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్ లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది. ఎలాగైనా దాన్ని మనం పట్టాలి. ఏమైంది మేడం? ఏమైంది? పావురావడం ఏంటి? ఆడపిల్లలు నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కళ్ళకు రావాలి కానీ అంతేగాని ఇలా పావులు తల్లులు రావడం ఏంటా? Shut up. కల కాదు, నిజంగానే పావు వచ్చింది. ఇక్కడ కాటు అయిపోయింది. రాత్రులు పొట్టి చెడ్డీలు వేసి పడుకుంటే మనుషులకే మతిపోతుంది. ఇక జంతువుల పరిస్థితి ఏంటి? వచ్చింది మగపామే అయి ఉంటది. నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పేది నమ్మండి. సరే, మేము నమ్మాం. మీరు హ్యాపీగా పడుకోండి మేడం, పదండి. మీకు తోడు ఉంటాను, పడుకుందారండి. బాధకి. అంటేనే కొడుతుంది, మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుందేమో. ఒళ్ళు జిల్లు మనడం లేదా? కాలు పుండు పడేట్టు ఉంది. వస్తే నీకు అసలు మూడే రాదా? వామ్మో, ఏంటిది? ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు. వాడికి గోగడం తప్ప చదవడం రాదు. నేను ఒక్క కొట్టాలేవు. రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది. అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏది? అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు. ఆ వంకర నడక మీకు వచ్చా? అవసరం లేదు, చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో, ఆటోమేటిక్ వంకర నడక వచ్చేస్తుంది. దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి. అర్థమైందా? తప్పుతుందా? ఎక్స్‌గ్రేషియా అంటే అది సినిమా పేరా? కాదే, నేను పోతే నీకు వచ్చే డబ్బులు. ఎప్పుడు పోతా? ఇప్పుడే పోతా.
మై గాడ్, ఐ గాట్ ఇట్. ఏయ్, ఆ అమ్మాయిని ఇంకోసారి రమ్మను. Yes, yes. Now, the final winner is Miss Honey. However, I'm feeling great now. Thank you. Excuse me, do you mind spending the night with me? With pleasure. నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు స్టూపిడ్. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు. ఐ లైక్ ఇట్. అంత నచ్చానా? చచ్చేంత. Come on. You want music? శివమెత్తిన నాగు